ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. మీకు ఒక యాక్టివిటీ పరిచయం చేస్తున్నాను సార్. చేసి చూద్దాం బోధన అభ్యసన సామగ్రి కరదీపిక 1-2 తరగతులు అనేటువంటి ఒక మాడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో చాలా స్కూల్స్లో ఉండొచ్చు, బహుశా వెతకండి. ఈ బుక్లో ఉన్నట్టు ఒక యాక్టివిటీని ఇప్పుడు మా స్కూల్లో నేను తయారు చేశానండి. ఇప్పుడు యాక్టివిటీ ఇచ్చాడు. ఒక రోలర్ లాగా ఉండాలి, అంటే సిలిండర్ ఆ షేప్లో ఒకటి తీసుకోవాలి ఏదైనా మనం. ఆ సిలిండర్ లాగా ఉన్నటువంటి దానికి చార్ట్ తీసుకొని 3 చార్ట్లు ఒక రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసాము. ఇది ఒక చక్రం మూవింగ్ అవుతుంది కదండి, ఇది ఒక చక్రం మూవ్ అవుతుంది, ఇది కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు ఈ పాపకి పదాలు చెప్తున్నాను, చూద్దాం. పన్నస పెట్టినైనా చూపించు. పన్నస రావాలి నాకు. దూరం చేసుకోవాలి, అన్నీ కలిసి బోధన మీద రాకూడదు. పన్నస పెట్టు. ఏది చూపించదు? పా ఏది? నా ఇది బాగా చూపించు, చక్కగా కింద పెట్టి ఇట్లా పెట్టు, ఇలా పెట్టు, నాకు బాగా చూపించు. ఇదండి చూడండి, పా ఏది? పా వచ్చింది, నా వచ్చింది, సా వచ్చింది, పన్నాస అనేది పదం వచ్చింది. నెక్స్ట్ నువ్వు కడవ పెట్టమ్మా. కడవ. బాగా చూడు, చూపించు, వరుసగా చూపించమ్మా. నేల మీద పెట్టు. ఇదండి చూడండి. కా బాగా పెట్టాలి, కరెక్ట్ షేప్లోకి రావాలి. పట్టుకో. కా డా వా. ఇది వేరే ఎగ్జాంపుల్ ఏంటంటే పాత రోజుల్లో గాజులు మరి అమ్ముకునే వాళ్ళు తగిలిస్తారు ఇట్లా, ఆ విధంగా అన్నమాట. గాజులాగా తిరుగుతూ ఉంటాయి. కడవ. నువ్వు పడవ అయిపోయిందా? కడవ అయిపోయిందా? ఇంకేమొస్తాయి మనకి? గడప అది పెట్టమ్మా. గడప. గడప రావాలి నాకు. గా వచ్చిందా? వెరీ గుడ్. డా చూసుకో. గడప. గా ఏది? అన్నీ ఒకే లైన్లోకి రావాలి, ఒకే లైన్లోకి రావాలి నాకు, ఒకే వరుసలోకి రావాలి కదా. తిప్పు, షేప్ చేయి, షేప్ చేయనా. పా పెట్టి కరెక్ట్గా షేప్ చేసి ఒకటే లైన్లోకి రావాలి. చూడండి సార్, గా డా పా. మరి ఇది నేనేం తీసుకున్నానంటే, నాకు మ్యాథ్స్కి సంబంధించిన ఒక ఇది పూసల చట్టంలాగా ఉంటుంది, ఒక పైపు. ఆ పైపు తీసుకున్నాను. లేదా మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అక్షరాలు రాసి ఆ పదాలని చుట్టడం. ఈ యాక్టివిటీ 4వ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు నేను చేయించాను. ఇది చాలా సరదాగా ఉంటుందండి. మీరు కూడా మీ తరగతిలో ఇలాంటి మోడల్స్ తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి లెసన్కి ఆ విధంగా ఉంటాయి ఇవి యాక్టివిటీస్. ఇది ఓల్డ్ సిలబస్ అయినప్పటికీ కూడా యాక్టివిటీస్ మాత్రం మనం ఉపయోగించుకోవచ్చు ఎప్పుడెప్పుడు కావాలంటే. మీరు మీ స్కూల్స్లో ఖచ్చితంగా ఉంటుంది ఈ బుక్. ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి తీసి పెట్టుకోండి సార్. ఇది మనం శనివారం నో బ్యాగ్ డే కింద కూడా మనం ఈ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.